బర్రెలెక్క అలియాస్ కర్నె శిరీష. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి నిలిచిన ఆమె 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను తన వైపు తిప్పుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువత ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లాంటి ప్రముఖులు తనకు సపోర్ట్ ఇచ్చారంటే బర్రెలెక్కకున్న ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి బర్రెలెక్క మరోసారి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఈసారి ఏకంగా లోక్సభ బరిలో కూడా పోటీకి దిగుతోంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నిలబడిన విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నిన్న నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అయితే స్టార్ట్ అయింది. చాలా వరకు పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో మంచి ఓటింగ్ అయితే వచ్చింది పోస్టల్ బ్యాలెట్ ద్వారా. ఈసారి కూడా నాకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా మంచి ఓటింగ్ వచ్చేలా మీరందరూ నాకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. నాగర్ కర్నూలు అయితే మేము తిరిగిన ఏరియా మాకంతా తెలుసు ఎక్కడేముంటుందని చెప్పేసి, ఇంకా అక్కడ వేస్తే బాగుంటుంది అనేసి నాగర్ కర్నూలు చేంజ్ చేసుకున్నాం. సార్ నిలబడ్డప్పుడు అందరికీ నమ్మకం లేకుండే, ఏదో ఏమి వేసిందిలే కోపంతోన, గవర్నమెంట్ మీద కోపంతోన లైఫ్ లాంగ్ పొలిటికల్గా ఉంటుందా ఏంటి అనేసి అనుకున్నారు. ఇప్పుడు నిలబడితే వాళ్ళకి అనేది కొంచెం ఇంకా నమ్మకం అనేది బలపడుతుంది. ఓకే, మేము మొత్తం పొలిటికల్ లైఫ్లోనే ఉందాం అనుకుంటుంది అనేసి అనుకుంటారు. పొలిటికల్ లైఫ్లోనే ఉండిపోతా కూడా. ఈవినింగ్ టైం, నైట్ టైం అందరూ వర్క్కి వెళ్ళేసి ఖాళీగా ఉంటారు కదా, సో వెళ్ళి వాళ్ళకి ఓటుకు నోటు తీసుకోవద్దనేసి కొంచెం కొంచెం మీటింగ్స్ అట్లా కండక్ట్ చేస్తున్నా ఈవినింగ్ టైంలో. నా ఎజెండా నేను పెట్టుకుంటే నేను ఒక్కదాన్నే హ్యాపీగా ఉంటా. తర్వాత నేను ఎలక్షన్స్ అయిపోయాక కూడా అక్కడిక్కడ కొంచెం తిరగడం, అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసుకున్నా. చాలా సమస్యలు ఉన్నాయన్న నాకు. వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెయిన్ సమస్యలు రాసిస్తామని చెప్పేసి అన్నారు పేపర్లో. సో అందులో ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని నా ఎజెండాగా పెట్టేసుకుంటా. ఇంకా నేను సడన్గా హైలైట్ అయ్యేసరికి ఏమైనా మీటింగ్స్ ఉన్నా కానీ అని చెప్తే కూడా వెళ్ళినప్పుడు కూడా అవమానించడం, కొంచెం ఇండైరెక్ట్గా మాట్లాడడం, ఆమెకి ఏం తెలుసు మా నెత్తుల మీద అట్లా కొంచెం నన్ను మీటింగ్కి పిలిచి కూడా ఇన్సల్ట్ చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత అరే నేను ఏదో చేద్దామని వస్తే వీళ్ళందరైంది నన్ను ఇట్లా చేస్తున్నా అనేసి నాకు అనిపించింది. కానీ నేనేమి వదలను, ఎజెండా ఖచ్చితంగా పోరాటం చేస్తాను. స్టూడెంట్కి వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరి నియోజకవర్గంలో ఎవరైతే ధైర్యంగా ముందుకేసారో వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. డబ్బు ప్రభావం కొంతమంది ఎట్లుంటారని అంటే, నాకు 500 ఇచ్చిండు, ఆయన నమ్మకంతోనే ఓటేయాలి, ఆయన 500 ఇచ్చినందుకన్నా నిజాయితీగా ఓటేయాలనుకుంటారు. కానీ ఎంతో పవిత్రమైన ఓటును 500లకు అమ్ముకుంటున్నాం అనేది కొంచెం అవగాహన లేదు. అందుకే నేను ఓడిపోవడానికి మెయిన్ రీజన్ అనుకుంటున్నాను. నిలబడ్డప్పుడు ఓకే ఇదేదో అయిపోయింది, ఇంకేముందన్న అన్నిటికన్నీ నన్ను దెబ్బతీసిరు, ఇంకేం దెబ్బతీస్తారు. మీరు చూసిరు, ఇక్కడికి వచ్చిరు, మా అపార్ట్మెంట్ దగ్గర ఏమైనా కార్లు ఉన్నాయా? మా రూమ్ దగ్గర అయితే లేవు కదా, ఏం లేవన్న. అవన్నీ ఫేక్ ప్రచారాలు, థంబ్నెయిల్స్ కోసం కొంతమంది కావాలని పెడుతున్నారు. కార్లు లేవు, ఏం లేవు, కోట్ల డబ్బులు వచ్చినాయి అని అన్ని ఫేక్ ప్రచారాలు అయితే చేస్తున్నారు. ఈ పార్టీకి ఓటేస్తేనే మాకు పింఛన్ వస్తుంది, ఈ పార్టీకి ఓటేస్తేనే కొన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా అవి వస్తాయి అన్న ఒక భ్రమలో ఉన్నారు. కానీ ఇండిపెండెంట్ వాళ్ళు గెలిచినా రావాల్సిన ఫండ్స్ వస్తాయి, మైండ్లో ఉండిపోయింది. ఈ పార్టీ వాళ్ళు వస్తేనే పింఛన్ వస్తుంది, కొన్ని ఉచిత పథకాలు వస్తాయి, మిగతా వాళ్ళు వస్తే రావేమన్న భ్రమలో ఉన్నారు. కాబట్టి ఇండిపెండెంట్గా వేసే వాళ్ళకు తక్కువ ఓటింగ్ వస్తుంది అన్న విషయాలపైన నెగిటివ్గా చేయడం, ఆ ట్రోల్స్ కావాలని డబ్బులు ఇచ్చి చేయించడం. సో ఇలా చేయడం వల్ల కొంతమంది భయపడుతున్నారన్న. మామూలుగా ఏమంటారు, యువత రాజకీయంలోకి రావాలంటారు, వస్తే కావాలని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇండైరెక్ట్గా ఇట్లాంటి చేయడం వల్ల కూడా కొంతమంది భయపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే మా పర్సనల్ విషయాలలో ఏమన్నా ఏలు పెడితే కొంతమంది చూస్తున్నారు కదా, సూసైడ్ చేసుకొని కూడా చనిపోతున్నారు. సో అట్లా పర్సనల్ విషయాలలో ఇప్పుడు రాజకీయంలోకి వస్తే మనం ఏం చేయాలనుకుంటాం, రాజకీయానికి సంబంధించింది మీరు అడగండి. పర్సనల్ విషయంలో అంత కరెక్ట్గా ఉన్నోళ్ళు అయితే భూమి మీద ఎవ్వరు లేరు కదా. సో పర్సనల్ విషయాలలో ఎత్తి చూపకూడదు అనేది నా ఆలోచన. బర్రెలెక్క అనేసి అన్నాడు కదా రామ్ గోపాల్ వర్మ. ఇంకా నన్ను బాగా ఇష్టపడే అన్న ఉంటాడు, అన్న వచ్చేసి అయాన్ ఇన్స్టిట్యూట్ అన్న ఉన్నాడు కదా. సో ఆ అన్నకు బాధ అనిపించింది, ఆ అన్న కేసు పెట్టేసిండంట.